విద్యార్థుల శారీరక మానసిక ఎదుగుదలను నిరోధించే సూక్ష్మజీవులు నులిపురుగులను నిర్మూలించడం అత్యంత ప్రాధాన్యత అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేగుల్లో ఏర్పడే నులిపురుగుల వల్ల పిల్లల ఎదుగుదల మందగించడం, నీరసం, రక్తహీనత, చదువులో ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలతో బాధపడతారని వీటిని నివారించేందుకు ప్రభుత్వం నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తుందన్నారు. జిల్లాలో 2,11,964 మంది విద్యార్థులకు మాత్రలను వేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పిల్లల పొట్టల్లో నులిపురుగులు చేరితే రక్తహీనత, ఆకలి మందగించడం, విరోచనాలు, బరువు తగ్గడం సమస్యలు లాంటివి ఎదురవుతాయని వీటిని నివారించేందుకు ఏడాది నుండి 19 సంవత్సరాల వరకు పిల్లలు ఆల్బెండజోల్ మాత్రలను వైద్యుల సూచన మేరకు వేసుకోవాలని కలెక్టర్ అన్నారు. లేబర్స్ ఎవరైనా కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో కూడా వాళ్ళందరికీ కూడా మనము కంపల్సరీగా ఫ్రీగా ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఎక్కడ కూడా మన పిల్లలు, సో ఏ ఏజ్ పిల్లలు ఉన్నా కానీ కూడా వాళ్ళందరూ కూడా ఏదైతే ఆహారం వాళ్ళకి తీసుకుంటూ ఉంటారో దానికి సంబంధించిన పోషక విలువలంతా కూడా ఈ పురుగులు అవన్నీ తీసుకొని వాళ్ళకి అనారోగ్యం పాలు చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ ఆరోగ్యవంతులుగా తయారు కావాలనేసి సో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని స్కూల్స్, కాలేజెస్, అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఈరోజు మనం ఈ ట్యాబ్లెట్ అనేది అందరికి కూడా కంపల్సరీ మ్యాండేటరీగా కూడా వేస్తూ ఉన్నాం. సో దీని ద్వారా వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతమైన పిల్లలు తయారవుతారనేసి కూడా మనం అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. సో దయచేసి పేరెంట్స్కి అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా ఈరోజు పిల్లలందరినీ కూడా ఆ ట్యాబ్లెట్ వేయించడము. ఒకవేళ ఎవరైనా మిస్ అయిపోతే కూడా నెక్స్ట్ వీక్ మళ్ళీ 18th రోజు మళ్ళీ మనము కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఆ 18th రోజు కూడా కంపల్సరీగా మిస్ అయిన వాళ్ళందరూ కూడా వేసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అంటే లోపల పోయేసి అవంతా మనకు రావాల్సిన న్యూట్రియంట్స్, మనకు రావాల్సిన పోషక విలువలంతా కూడా ఇవి తీసుకొని అవన్నీ కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. మీకు చిన్న స్టోరీ చెప్తాను. సో ఏమవుతుందంటే ఒక తల్లి ఉంటుంది. సో ఆమె ఏం చేస్తుంది అనేసి అంటే వాళ్ళ పిల్లలకు మంచిగా మటన్, చికెన్, సో మంచిగా అన్ని మంచిగా తినిపిస్తూ ఉంటుంది. సో డైలీ మంచిగా తినిపిస్తూ ఉంటుంది. సో బట్ ఆమె మంచిగా చేతులు శుభ్రంగా కడుకోదు. సో డైలీ ఆమె తినిపిస్తూ ఉంటుంది మంచిగా. వాళ్ళ పిల్లలు డైలీ మటన్, డైలీ చికెన్, డైలీ మంచి పౌష్టికాహారం తినిపిస్తూ ఉంటారు. బట్ వాళ్ళ పిల్లల వెయిట్ మాత్రం రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది.